చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన ఘనమైన నామమున శుభములు, నా నిండు వందనాలు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వేటగాని ఊరిలో నుండి చాలరా. ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆ సందర్భము, ఆ పదము ఏమిటి అంటే వేటగాని ఉరి. ఇప్పట్లయితే లేదు కానీ అప్పట్లో వల్లించుకొని బియ్యమేసి ఆ పిట్టలను కానీ ఆ కాకులను కానీ పట్టేవారు. ఎంత ప్రజలు హల్లెలూయా హల్లెలూయా. అడవిలో అయితే పెద్ద పెద్ద జంతువులు పట్టడానికి చిన్న గుంట కింద తీసి పైన ఆకుల కింద వేసి అవి పడిపోయే విధంగా ట్రాప్ చేసేవాళ్ళు. అంటే ఏదైనా పక్షిని కానీ పశువును కానీ పట్టుకోవడానికి ట్రాప్ చేసి ఆ వల ఏదైతే ఉందో దాన్ని ఉరి అంటారు. వేటగాడి ఉరి మనము చెప్పుకున్నాము. వేటగాని ఉరి దేనికంటే పక్షులు కానీ పశువులు కానీ. కీర్తన గ్రంథంలో ఇక్కడ రాయబడిన మాట, వేటగాని ఉరి నుండి ఆయన ఎవరిని విడిపిస్తాడు? మనల్ని విడిపిస్తాడు. అంటే వేటగాడు ఉరి వేస్తాడంట, వల వేస్తాడంట. ఎవరి మీద అంటే మనుషుల మీద. పక్షుల మీద పశువుల మీద మనుషులు వేస్తే వేటగాడు ఇక్కడ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే సాతానుకి సాదృశ్యంగా ఉన్నాడు. సాతానుగాడు ఉరి వేస్తాడంట. ఎవరి మీద అంటే మన మీద వేస్తాడు. సాతాను శోధన కలిగించేటువంటి ఒక 5 ఉరులు. ఉరి నీ దగ్గరగా ఉంది అని నువ్వు తెలిస్తే నువ్వేం చేస్తావు? జాగ్రత్త పడతావు. పక్షులకు వల వేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి వల వేస్తాడు, దొరికితే ఓకే, చాలా మట్టికి ఎగిరిపోతాయి. మళ్ళీ వెంటనే రెండోసారి వేసాడు అనుకో, పక్షులకి ఏమర్థమవుతుంది? ఇక్కడ వేటగాడు ఉన్నాడు, వాడు వేసేటువంటి ఆ చిరుధాన్యాలే కానీ ఆ రైసే కానీ తినకూడదు అనేటువంటి ఒక వివేచన, ఆలోచన అది వాటికి ఉంటుంది. ఈరోజు సాతాను నీ మీద వేసేటువంటి ఉరి నుంచి తప్పించుకోవాలంటే అసలు సాతాను ఏ విధంగా ఉరి వేస్తాడు మనం నేర్చుకుంటే అక్కడ నువ్వు కొంచెం కాషియస్గా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. నేను ఒక 5 ఉరులు మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు జాగ్రత్తగా వినండి. వారు మీకు ఏ విధంగా ఉంటారు? ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇక్కడ రాయబడినటువంటి ఒక చక్కటి విషయం. ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్తూ ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే వెళ్ళిపోయేటువంటి రోజులు వాళ్ళు ఉన్నారు. ఎందుకు మాట చెప్తానంటే, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోకి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. అక్కడ నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండు అని యెహోషువ ఇశ్రాయేలీయులందరికీ చెప్తూ ఉన్నారు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ నివసించేటువంటి సమయంలో ఆల్రెడీ అక్కడ ఎవరు ఉంటారంటే దేవుడు అంటే ఎరుగినటువంటి అన్యజనులు అక్కడ ఉంటారు. కాబట్టి నీవు ఏం చేయాలి అంటే ఆ మాట మీకు చదువుతాను చూడండి. 12వ వచనం. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకొని వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన యెడల వారు మీకు ఎలా ఉంటారో తెలుసా? ఉరిగా ఉంటారు. జాగ్రత్త. మీతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి మీతో వాళ్ళు సాంగత్యం చేసిన తర్వాత మిమ్మల్ని వారు ఏం చేస్తారో తెలుసా? అన్య మతస్థులుగా చేస్తారు. ఎలా చేస్తారో తెలుసా? మాటలు చెప్పి కాదు, వియ్యమంది. అంటే నీ కూతురుని వాళ్ళ కొడుకుకి ఇచ్చి కానీ వాళ్ళ కొడుకుని నీ కూతురికి ఇచ్చి కానీ, అంటే ఆ రిలేషన్స్లోకి వెళ్ళి మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? మీ మనసును మార్చి మీ పరిస్థితులు మార్చి అక్కడ
అన్య దేవతలను ఆరాధించే విధంగా మిమ్మల్ని వాళ్ళు ఉరివేస్తారు. వియ్యము ఉరిగా ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ఒక సాంగత్యము, ఒక సహవాసము, ఒక చక్కటి మాట మనకి అక్కడ రాయబడి ఉంటుంది. దుష్ట సాంగత్యము మంచి నడతను చేరుపును. దుష్ట సాంగత్యం వైపుకు ఫ్రెండ్షిప్ అని అత్తనో అక్కనో చెల్లెనో తమ్ముడనో ఫ్రెండ్ అనో మిమ్మల్ని ఒక ఉరిగా అపవాది ప్రయోగిస్తాడు. ఊరిలోనికి వెళ్లకుండా నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట దానికి కలిపి నీకు చూపించేస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. భయపడుట వల్ల మనుషులకు ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుంది? ఉరి వస్తుంది. ఇందాకడ వియ్యము సహవాసము ఒక ఉరిగా అపవాది ఉపయోగిస్తాడు. ఇక్కడ భయపడుట అనేదాన్ని ఒక ఉరిగా అప్పేస్తాడు. అరే నువ్వు నాతో రాలేదనుకో మన ఫ్రెండ్షిప్ కట్టే. అక్కడ నువ్వు రాకపోతే నేను తర్వాత నువ్వు అవసరం ఉండి రమ్మన్నా సరే నేను రాను. ఒరే నువ్వు సినిమాకి రాకపోతే నీకు ఎప్పుడే అవసరం వచ్చినా నేను చెయ్యను. ఇక నీతో నాకు ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ రిలేషన్ కానీ లేదు. ఇటువంటి చెప్పి ఒక ఉరిగా ఉపయోగిస్తారు. దయచేసి అటువంటి ఊరిలోనికి నీవు నేను మనందరం వెళ్ళకూడదు. చాలామంది సిగరెట్లకు అలవాటు పడిపోయారు. ఒకరి నుంచి ఒకరు సినిమాలకు అలవాటు పడిపోయారు. చాలా దుష్ట సాంకేతికతకు అలవాటు పడిపోయారు. కేవలం భయపడటం వల్ల. భయం అంటే పెద్ద భయం కాదు, చంపేస్తాను పొడి చేస్తాను కాదు. నువ్వు నాతో రాకపోతే దూరం చేస్తాము. నువ్వు నాతో మాట్లాడకపోతే మన ఫ్రెండ్షిప్కి విలువే లేదు. నువ్వు నాతో రాకపోతే నీ సహవాసానికి ఇంకా విలువ ఎక్కడ ఇస్తున్నావు? ఇలాంటి మాటలు ఒత్తిడికి గురి చేసి నేనేం చేస్తా తెలుసా? అపవాది ఒక ఉరిగా ఉపయోగిస్తాడు. కాబట్టి ఇటువంటి ఫ్రెండ్షిప్ విషయంలో కానీ సహవాసం విషయంలో కానీ మనుషులకు భయపడటం వల్ల నీవు అపవాదికి దగ్గరగా అవ్వపడు. నువ్వు మనుషులకు భయపడవసల్లా. నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఇక్కడ వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు, చేయకపోయినా పర్లేదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకపోతే నీ జీవితానికి వచ్చేటప్పుడు లాస్ పెద్ద ఏమీ ఉండదు. షేర్ మార్కెట్లు ఏమీ పడిపోవు. అక్కడ భయపడపోయేవనుకో అక్కడ యుగములు ఏడుపులు పండ్లు కొరుకోవటం తప్ప ఇంకేమవుదు. చచ్చిపోవాలని ప్రయత్నం చేసినా చావు అనేది నీ దరిదాపులోనికి రాదు. అక్కడ భయపడకుండా దేవుని యందు నువ్వు ధైర్యంగా నిలబడాలంటే ఎక్కడ నువ్వు దేవునికి భయపడాలి. ఆ సాతానుగాడు వేసేటువంటి ఊరిలో నువ్వు పడవద్దు. మూడవ మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, పెదవుల వలని దోషము ఇక్కడ ఉరి ముందు ఒక ప్రత్యేకమైన మాట మీకు కనబడుతుంది. అదేంటో తెలుసా? అపాయకరమైన ఉరి. ఇప్పుడు వరకు ఉరి 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 అని చూసాం. ఇక్కడ ఈ పదానికి వచ్చేటప్పటికి ఈ ఉరి ఎలాంటిదంటే చాలా డేంజర్ అనమాట. అపాయకరమైనటువంటి ఊరి అనమాట. ఏంటి ఆ ఉరి అంటే? ఏంటది? నోటి మాట. ఎవరి విషయంలో కానీ నోరు జారటం అనేది చాలా సాతాను ఈ కాలంలో వేసేటువంటి అపాయకరమైనటువంటి ఉరి. నీ వెనక నుండి కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు, లేకపోతే నిన్ను ముందు పెట్టి వారు వెనకతో గుంటలతో ఇవ్వచ్చు. వీటన్నిటికీ సాతాను గడేసేటువంటి ఆ బలమైనది ఏంటంటే ఆయుధము ఆ నోటి మాట. ఆ ఉరి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇదే సామెతల గ్రంథము దరిదాపుగా పక్క వచనం 13వ అధ్యాయము 3వ వచనంలో అనుకుంటా ఉంటుంది ఒక మాట. మనము ఏం కాచుకోవాలంటే తన నోరు కాచుకునివాడు నిన్ను ఎవరూ కాపాడవసరంలా. నీ నోటు నువ్వు కాపాడుకుంటే ఆటోమేటిక్గా నువ్వు క్షేమంగా ఉన్నట్లే. నీ నోటు నువ్వు కాపాడుకుంటే నువ్వు సమాధానంగా ఉన్నట్లే. నువ్వు పెద్ద గొప్పదానివనో లేకపోతే నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందో, నీ వెనకాల ధనం ఉందో, బలం ఉందో, బలగం ఉందో, ఇవేమున్నా నోరు విషయంలో ఎదుటివారిని పక్కవారిని చులకనగా మాట్లాడటం కానీ, పక్కవారిని దూషించడం కానీ, పక్కవారు మనస్సు గాయపడేట్లా చివుకు పడేట్లాగా మాట్లాడటం కానీ
అప్పటికప్పుడు దాని ఫలితం ఉండకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది అది అపాయకరమైనటువంటి ఉరి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అదేవిధంగా సామెతలు 19వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, జీవ మరణములు నాలుక వశము అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. నీవు పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా అది దేని మీద ఆధారపడిందంటే ప్రవర్తన మీద కాదు సుమి, దేని మీద? మాట విషయంలో. మాట విషయంలో ఎంత పొదుపుగా ఉంటే అమ్మా, ఎంత పొదుపుగా ఉంటే మన జీవితాలు అంత సంతోషంగా ఉంటాయి. సాతాను వేసేటువంటి అపాయకమైనటువంటి ఉరిలో నీవు పడకుండా ఉండాలంటే ఇక నుంచి అమ్మా నువ్వు ఏం కాచుకోవాలి? నీ నోటును కాచుకోవాలి. 4వ మాట చెప్పినాను, ముగించేసే ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకము కానీ వారి క్రియలకు, విచిత్రంగా ఉంది కదా మీ మాట. తిండి కోసము ఆదికాండంలో ఒక చక్కటి గురువు ఉంటాడు మనకి, ఏశావు. అమ్మా ఒక్క పూట భోజనం కోసం ఏకంగా అది కూడా పోనీ చికెను మటన్ అనుకుంటే పోనీలే దానికి ఆశపడ్డాడు అనుకోవచ్చు. ఆ కూర ఏం కూర? చిక్కుడుకాయ. ఆమె చిక్కుడుకాయ ఎంతమందికి ఇష్టం? ఇక్కడ మ్యాక్సిమం తక్కువ మందే చెప్తారు, అది ఎంత పెద్ద ఇష్టపడరు. అలాంటి ఇష్టపడని చిక్కుడుకాయ కోసము ఏకంగా దేన్ని నమ్మేసుకున్నాడు? కొన్ని వేల ఎకరాలు నమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే అదే. కొన్ని వేల మేకల పశువుల మందను అమ్మేసుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి, నేను ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అమ్మ అక్కడ రాయబడిన మాట, నాశనమే వారి అంతము. అమ్మా ఏంటమ్మా? వారి కడిపే వారికి దేవుడు. అంతే. దేవుడికి ఇచ్చినట్టు ప్రయారిటీ కూడా ఎవరు? కడుపు ముందు, తర్వాతే దేవుడు. తిండి విషయంలో అమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది సాయంత్రం పూట ప్రార్థన కాడ మిస్ అయిపోయేది, చక్కగా ఒక ముద్ద తినేసి అమ్మా ఆ టీవీ ముందు కూర్చును, ఆ ఊసుల్లో కూర్చును దేవుని యొక్క సన్నిధికి రావటం కూడా చాలామంది తగ్గించేశారు. వాళ్ళకి ఏంటంటే తిన్నామా అంతే, తర్వాత ఇంక విషయాలు వాళ్ళకి అవసరం లేదు. చాలామంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి నిద్రపోవడం గల కారణం ఏంటంటే ఏదో ఒక ముద్ద నోట్లు వేసుకుని వచ్చేయటమే. దేవుని యొక్క మాటలు నీ హృదయంలోకి రాకుండా అపవాదం చేస్తున్నాడు తెలుసా? కడుపును ఒక ఉరిగా చేస్తున్నారు. తినటం వల్ల నిద్ర వచ్చేస్తుంది, తినటం వల్లే మగత వచ్చేస్తుంది, తినటం వల్లే కొంచెం బద్ధకం ఉంటుంది, తినటం వల్లే కొంచెం అనీజీగా ఉంటుంది. ఏమనుకోవద్దు, బైబిల్లో చెప్తున్నమాట, సాతాను పెట్టుబట్టి ఉరి కడిపేవారి దేవుడు కన్నా కడుపుకే ప్రయత్నిస్తున్నారు. తినొద్దు అనట్లేదు, ఆదివారం ఒక విషయం కూడా తినొద్దు అనట్లేదు. కేవలం నెలలో మొదటి ఆదివారం అయినా సరే బల్ల విషయంలో మీరు ఏం చేయాలి? కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ రాయబడినటువంటి చక్కటి మాట, వారు భోజనము వారికి ఉరిగా ఉంటుంది. ఏశావు జ్యేష్ఠత్వము అమ్ముకోవటం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఒక్క పూట చిక్కుడుకాయ భోజనం కోసం అమ్మ జ్యేష్ఠత్వము అనేటువంటి పదాన్నే, తర్వాత అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అక్కడ పేరు ఎవరిది ఉండాలి తెలుసు? యాక్చువల్గా ఏశావు దేవుడు అని ఉండాల్సినటువంటిది ఆ ఏశావు దేవుడు అనేటువంటి పదంలో కూర కోసం యాకోబు వచ్చేసాడు, మోసం చేశాడు. మోసం చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇతను ముందు కడుపుకు ప్రయారిటీ ఇవ్వటం వల్ల. కాబట్టి అమ్మ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, అటువంటి విషయాలు, ఐహిక విషయాలు కొంచెం పక్కన పెట్టి 12కి 1 గంటకు చక్కగా కాసేపు ప్రార్థన చేద్దాము అనుకుంటారు. సరే ప్రార్థన చేద్దాం, కానీ మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, మళ్ళీ గ్యాస్ ట్రబుల్ వచ్చేది, ముద్ద తినేసి ప్రార్థన చేద్దాం అనుకుంటారు. చక్కగా తినేసి అలా ఫ్యాన్ కింద కూర్చుంటారు, అలా మగతలు పడతాయి. తర్వాత ఏమి ఎగిరిపోతుంది తెలుసా? ప్రార్థన అనేది ఎగిరిపోతుంది. నీవు బల్ల సమీపించకుండా, దేవుని యొక్క మందిరంకి రాకుండా, దేవుని మందిరంలో వచ్చి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా నిద్ర మొత్తులోకి వెళ్ళిపోయేటువంటి ఆ ప్రతిఫలముగా అపవాదం చేసావు. ఏమి వెళ్తా కానీ శుభ్రంగా తినేసి వెళ్ళు, మళ్ళీ ఆకలి వేస్తుంది. ఆ మాట చెప్తారు, చక్కగా తినేసి వచ్చి ఇక్కడ జోగుతూ ఊగుతూ అమ్మ
మాంద్యంలోనికి వెళ్ళిపోయి దేవుని యొక్క మాటలు నీ హృదయానికి తట్టుకోనివ్వకుండా చేస్తుంది. నేను ముగిచేస్తూ ఉన్నాను. ఒకటి, వీము అనేది వేటగాని ఉరిగా ఉంటుంది. మనుషులకు భయపడుట అనేది వేటగాని ఉరిగా ఉంటుంది. నోటి మాటలు వేటగాని ఉరిగా ఉంటుంది. ఆకలి లేదా భోజనము లేదా కడుపు అనేది వారికి ఉరిగా ఉంటుంది. చివరి మాట చెప్పి నన్ను ముగిచేస్తాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ చూసారమ్మా, ఈ ఉరి ఏ ఊరో తెలుసా? డబ్బు అనేటువంటి ఊరి. డబ్బు అనేటువంటి ఊరి. చాలామంది ఈరోజుకు పూట కూలి పని పోద్దని పనికి వెళ్ళిపోయేవారు ఎంతమంది ఉన్నారు? భర్తలని పూట పనికి వెళ్ళొచ్చేసాయని ఆదివారం పూట కూడా పంపించేసేటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? మీ చుట్టాలది కానీ, మీ అక్కది కానీ, మీ చెల్లెల పిల్లది కానీ ఏదన్నా పెళ్ళుంటే మీ భర్త పనికి వెళ్తానంటే మా బాబు వెళ్ళరు అంటారా? ఈరోజే పని వచ్చిందా నీకు? రోజు ఆదివారం వెళ్తానని చెప్పవే ఆపరా మీరు? కానీ ఆదివారం విషయంలో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఎంతమంది ఉండరు? ఉద్యోగాలను, వ్యాపారాలను, పనులను, ప్రయాణాలను ఏదో ఒకటి ఆటంకము చేసేటువంటి సాధనలు పెట్టేటువంటి ఉరిలే ఇవి. అమ్మ, ధనవంతులు అవుగుట అనేది అపవాది పెట్టేటువంటి ఉరి. డబ్బు విషయంలో పడిపోయి ఉద్యోగం వచ్చేంత వరకు నాకు ఈ ఉద్యోగం వస్తే చాలు, నేను దేవుని కొరకు బలంగా నిలబడతా. ఎలా నిలబడతా? బలంగా నిలబడతానంతే. దేవుడా, నువ్వు ఒక్కసారి ఈ ఉద్యోగం అనేది ఇచ్చి చూడు, నేనేం చేస్తాను అనేది నా భక్తులను చూసి నువ్వే భయపడిపోయేలాగా ఉంటుంది అని చెప్తావు. దేవుడు ఆ ఉద్యోగం ఇవ్వగానే బిజీ. అంతేనమ్మా? ఆ వ్యాపారం ఇవ్వగానే బిజీ. ఆ డబ్బు అనేటువంటి మాయలో పడి దేవునికి దూరం అయిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? అపవాది పెట్టేటువంటి ఊరి ఏంటో తెలుసా? డబ్బు అనేది నీ మనసులో పెట్టి దేవునికి చాలా దూరం చేస్తారు. ఒక్క మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అమ్మ, ఈ 10వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయంలో 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే, ఆ కొందరిలో కొందరు పేర్లు చెప్పగలరా మీరు? ధనాపేక్షలో పడి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాను పొడుచుకున్న వారు కూడా ఉన్నారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఇప్పటికి నేను పరిచర్య చేస్తూ జాబ్ చేస్తాను. ఎందుకని? నాకుంటూ ఒక కుటుంబము ఉంది, వాళ్ళ కోసం కానీ నేను నిలబడాలి. పరిచర్య చేశారని చెప్పి అలా వెళ్ళిపోతే నాకు కుదరదు కదా. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం, దీని చేసి మీరు నన్ను శోధించేయడలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పొటజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరైతే ఈ పని చేస్తారో అమ్మ, పురుగులు వారి పంటను నాశనం చేయవు, ద్రాక్ష తోటలను అమ్మ పిట్టలు అనేవి రాల్చవు, ఏ తెగులు రాదు, ఆనందకరమైనటువంటి దేశాల్లో వారు సంతోషముగా ఉంటారు అనేటువంటి మాటలు చూస్తాం. దేవునికి ఇస్తే ఏం చేస్తారో తెలుసా? తిరిగి ఇస్తానన్నట్ల ఏకంగా ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టుకోవటానికి కూడా సరిపోనంత విస్తారమైనటువంటి దేవునికి లోబడి దేవుని మాటను ప్రకారము విశ్వాసముతో ముందుకు వెళ్తే, రెండవది దేవునికి ఇస్తే అమ్మ కష్టపడింది ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. నీవు ఎంత కష్టపడినను ఆ డబ్బు చినిగిన సంచిలో వేసినట్లే అనేటువంటి మాట చూస్తాం. తీసుకువెళ్తాం, ఆ సంచిలో వేస్తాం, కింద హోల్ ఉండటం వల్ల వేసినట్టు ఏమవుతుంది? నువ్వు దేవుని మాట చొప్పున విశ్వాసంతో ముందుకు వెళ్ళు, నీకు కలిగిన దానిలో దేవునికి ఇస్తే అమ్మ పట్టజాలనంత పిగిలిపోయేంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు దేవునికి ఇస్తారు. కానీ మనమేం చేస్తామంటే ఆ డబ్బు మీద పడి
ఆదివారం అయితే ఏమైందిలే, ప్రార్థనకైతే ఏమైందిలే, ఈరోజు చర్చికి అయిపోతే ఏమైందిలే అని ఆ డబ్బు ఫోకస్లో పడి దేవునికి దూరం అయిపోయి విశ్వాసంలో నానా బాధలతో వారిని పొడుచుకున్న వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. సమయానుకూలతను బట్టి వారిని మేము ముందుంచట్లేదు. వేటగాని ఉరిలో నుండి కీర్తన 91వ అధ్యాయము 3వ వచనం మన మొదటి మాటలోనికి వచ్చి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను, వేటగాని ఉరి అంటే ఎన్ని ఉరులు చెప్పానమ్మా? వియ్యము, ఫ్రెండ్స్ అన్నటువంటి భయము, నేను ఎందుకు ఊరుకుంటాను, చెమటకత్తెలు అక్కడ చెప్పింది ఎందుకు నేను వెనకలు తెలివేనా అన్నారంతే. వియ్యము అనేటువంటి అపవాది ఉరి, మనుషులకు భయపడుట అనేటి అపవాది వేటగాని ఉరి, నోటి మాటలు అనేటువంటి అపాయకరమైనటువంటి ఉరి, భోజనము ఆకలి కడుపు అనేటువంటి వేటగాని ఉరి, డబ్బు అనేటువంటి వేటగాని ఉరి. ఈ వేటగాని ఉరిలో నుంచి ఎవరు తప్పిస్తారంట? ఆయన నిన్ను విడిపించును. ఎప్పుడు విడిపించును? ఎప్పుడు విడిపిస్తారంటే 14వ వచనం ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని ఈ 5 వేటగాని ఉరిలలో నుంచి ఏం చేస్తాడు? వేటగాడు ఉరేసిన దేవుడు తప్పిస్తాడంట. ఎప్పుడు? ఆయనను ప్రేమిస్తే. ఆయన నువ్వు ఎప్పుడు ప్రేమించగలవు? డబ్బుకి పక్కన పెట్టి, కడుపుని పక్కన పెట్టి, ఫ్రెండ్షిప్ని పక్కన, గట్టిగా చెప్పాలంటే లోకాన్ని పక్కన పెట్టి, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళకే ప్రేమించేది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఇక్కడ రాయబడినమాట, ఆ వేటగాని ఊరిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. అటు భాగ్యము దేవుడు నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.